అందరికీ నమస్కారం. మేము మీతో టచ్లో ఉన్నాము. సిస్టమ్ గురు మార్కెట్స్ కార్పొరేషన్ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం. మీకు ఆసక్తి ఉంటే మీరు ఆపవచ్చు. మీరు అధ్యయనం చేయబడుతున్న సంస్థ యొక్క అన్ని పారామితులను మరింత నిశితంగా అధ్యయనం చేయవచ్చు. ఇప్పుడు కంపెనీ ప్రస్తుత పనితీరు సూచికలను చూద్దాం. నేచర్స్ సన్షైన్ ప్రొడక్ట్స్ ఐఎన్సి టికర్ NATR సమీక్ష జూన్ 21, 2025 నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది. వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ నేచర్స్ సన్షైన్ ప్రొడక్ట్స్ ఉపవర్గానికి చెందినది. హైజీన్ మదింపులో 18 కంపెనీలు పాల్గొంటున్నాయి. వీడియో చివరిలో ఆర్డర్లపై పరిష్కారాల కోసం చూడండి. సందేహాస్పద సంస్థ యొక్క ఫలితం 10 పాయింట్లలో 7. ఉపవర్గానికి సగటు స్కోరు 2.5 పాయింట్లు. మీరు చాలా విస్తృతంగా చూస్తే సాధారణంగా ఆస్ మార్కెట్ ఫ్రేమ్వర్క్లో మార్కెట్ మొత్తం సగటు ఫలితం 1.8 పాయింట్లు అని మనం చూడవచ్చు. స్కోరు 7కి వ్యతిరేకంగా నేచర్స్ సన్షైన్ ప్రొడక్ట్స్ ఐఎన్సి కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం. నేచర్స్ సన్షైన్ ప్రొడక్ట్స్ ఐఎన్సి మరియు ఉపవర్గం షేర్లు. మేము 12 నెలల్లో షేర్లను చూస్తాము. నేచర్స్ సన్షైన్ ప్రొడక్ట్స్ -3.8% డైనమిక్స్ చూపించింది. ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా -3.3%. ఒక సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ నేచర్స్ సన్షైన్ ప్రొడక్ట్స్ ఐఎన్సి మొత్తం $0.27 బిలియన్ మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ $784 బిలియన్. కంపెనీ పుస్తక విలువ 16 సెంట్లు బిలియన్లు. ఉపవర్గం యొక్క బుక్ క్యాపిటలైజేషన్ $96 బిలియన్లు. స్టాక్ మార్కెట్ మరియు బుక్ వాల్యూ షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము. వాటా నేచర్స్ సన్షైన్ ప్రొడక్ట్స్ ఐఎన్సి మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో 0.035%. పుస్తక విలువ క్యాపిటలైజేషన్ 0.167%. ఉపవర్గంలో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క కంపెనీ వాటా అంచనా మంచిది 1. కంపెనీ అప్పులు 0.014 బిలియన్లు. పుస్తక విలువకు రుణం ఈక్విటీలో 9%. సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయిని అంచనా వేయడం చాలా మంచిది 2 పాయింట్లు. కంపెనీ ధర నుండి ఆదాయాల నిష్పత్తి 26.8. ఉపవర్గం యొక్క సగటు 27.1. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది 1. గత 12 నెలల లాభాలు $10 మిలియన్లు. రాబోయే 12 నెలల భవిష్యత్తు ఆదాయాలు $16 మిలియన్లుగా అంచనా వేయబడింది. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా మంచిది 0.5 పాయింట్లు. కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి 0.6. ఉపవర్గంలో సగటు 3.2. ఉపవర్గ సూచికలతో పోల్చితే రాబడి నిష్పత్తికి మారకం ధర యొక్క మూల్యాంకనం మంచిది 1. గత 12 నెలల ఆదాయం $460 మిలియన్లు. రాబోయే 12 నెలల భవిష్యత్తు ఆదాయం $620 మిలియన్లుగా అంచనా వేయబడింది. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల సూచికల అంచనా మంచిది 0.5 పాయింట్లు. అమ్మకాల మార్జిన్ 2.2%. ఉపవర్గానికి సగటు 11.9%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఉపాంత అంచనా పాస్ చేయదగినది 0 పాయింట్లు. సబ్ కేటగిరీలోని ఉద్యోగుల సంఖ్యలో కంపెనీ వాటా 0.18%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 414% ఎక్కువ. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం $331,000.
ఉపవర్గానికి ఇది $1,722,000. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధన వాల్యూమ్ యొక్క మూల్యాంకనం మంచిది 0.5 పాయింట్లు. కంపెనీ ఉద్యోగికి లాభం పరిమాణం $12.3 ఉపవర్గంలో సగటు 63,600. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది 0 పాయింట్లు. ప్రతి ఉద్యోగికి కంపెనీ విక్రయాల పరిమాణం $558,000. ఉపవర్గం $536,000. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం యొక్క వాటా మూల్యాంకనం మంచిది 0.5 పాయింట్లు. షార్ట్ చేయబడిన షేర్ల సంఖ్య 0.6% కాగా సబ్కేటగిరీ సగటు 1.1%. సూచిక RSI 14 కంపెనీకి 55% స్థాయిని చూపుతుంది. నేచర్స్ సన్షైన్ ప్రొడక్ట్స్ INC. ఉపవర్గం కోసం ఈ స్థాయి 40%. కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు $14.68. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు $20.01. ఆర్డర్ పట్టికను చూద్దాం. ఇది మీకు అందుబాటులో ఉంది. పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్. ఆర్డర్ పట్టిక ఈ సీజన్లో స్టాక్ మూల్యాంకన సమాచారం మరియు రిఫరెన్స్ సిస్టమ్కి సంబంధించిన అన్ని పబ్లిక్గా ఆమోదించబడిన నిర్ణయాలను కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్. పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్. కంపెనీ షేర్ వాల్యుయేషన్ ఫలితంగా నేచర్స్ సన్షైన్ ప్రొడక్ట్స్ సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది. $14.67 వద్ద కొనుగోలు ఆర్డర్ను తెరవండి. కంపెనీ చాలా ఎక్కువ విలువను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది. సంస్థ మూల్యాంకన ప్రమాణాలను ఉపయోగించి అంచనా వేయబడింది. అకిమ్ యొక్క సూచిక లాభం 18.85 వద్ద నిర్ణయించబడింది. స్టాప్ లాస్ 10.49 వద్ద సెట్ చేయబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే, ఈ సందర్భంలో జూలై 21, 2025 నాటి ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి పని రోజున. టిక్కర్ EL అమ్మకానికి బ్యాలెన్సింగ్ లావాదేవీ. బ్యాలెన్స్ లావాదేవీకి సంబంధించిన వీడియో ఈ ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది. ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ 1 వ్యతిరేక క్రమం వాస్తవ ధర వద్ద నిర్ణయించబడుతుంది. ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. గురు మార్కెట్స్.